Psalms 89 verse 21. కీర్తనల గ్రంథం 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుడును. మై హ్యాండ్ విల్ సస్టైన్ హిమ్. ఆయన చేతులతో బలపరచువాడు, ఆయన చేతులతో గాయములు కట్టువాడు, ఆయన చేతులతో ఆశీర్వదించేవాడు. ఎప్పుడు దేవుని చెయ్యి ఎడతెగక తోడై ఉంటుంది? మనం ఎడతెగక ప్రార్థించినప్పుడు. 1 తెస్సలోనికీ 5:16-18 వరకు చదివితే ప్రే వితౌట్ సీజింగ్. మరి ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగక దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా ఎడతెగక ప్రార్థించేవారే ఉండాలి. ఓ భక్తుడు అన్నాడు, ప్రార్థించేటప్పుడట అంత దేవుని మీద ఆధారపడిందని ప్రార్థన చేయాలి. అంత దేవుని మీద ఆధారపడిందని ప్రార్థన చేయాలి. పని చేసేటప్పుడు అంత నా మీద ఆధారపడిందని పని చేయాలి. మీకు అర్థమైందా? ప్రార్థించేటప్పుడు అంతా నీ మీదే ఆధారపడుతున్నాయి. నా ప్రాణము, నా జీవం అంతా నీ మీద, నీలోనే. నీ సహాయం లేకుండా నేను చేయలేదు, నీ కృప లేకుండా నేను సాధించలేని నా సకల భారముల మీద మోపుతాను ప్రార్థన చేయాలి. పని చేసేటప్పుడు బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. ఈ బాధ్యతను ఏం చేయక ఇంకెవరు చేయరు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు, నేను కాబట్టి ఇంకెవరు అని బాధ్యతగా చేయాలి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా, అసలు ప్రయత్నమే చేయకపోతే ఆయన ఆజ్ఞాపించే ఉపయోగం లేదు. కాబట్టి ప్రార్థిస్తున్న నీవు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించు. ఏ చిన్న పనైనా అంత దేవుని మీద ఆధారపడిందని ప్రార్థించాలి. ఆదికాండం 39వ అధ్యాయం చదువుతున్నప్పుడు, యెహోవా యోసేపునకు తోడయుడను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట బానిస బతుకుతున్న వర్ధిల్లాడు. అవును, తన యజమానుడి దగ్గర బానిసగా పనిచేస్తున్నాడు, కానీ పని స్థలంలో కూడా అతనికి క్రెడిట్ వచ్చాయి, దీవించబడ్డాడు, మంచివాడికి పేరు పొందగలిగాడు. చాలా మంది బానిసలు ఉంటారు, చాలా మంది దాసులు అంటూ ఉంటారు ఆ రోజుల్లో, అధికారులు. అక్కడ వాళ్ళందరికన్నా ఇతని ఫేవర్ దొరికింది, వర్ధిల్లాడట. దయచేసి గమనించాలి. నాకేదో కంపెనీ లేదు, నాకు ఫ్యాక్టరీ లేదు, నాకు గొప్ప బిజినెస్ లేదు, హౌ కెన్ ఐ బి ప్రాస్పర్ అని చెప్పంటూ కృంగిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వర్ధిల్ల చేయగల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదు. ప్రైస్లో నువ్వు చేస్తున్న పని చిన్న పని అయినా, చిన్న వ్యాపారం అయినా, ఉద్యోగమైనా, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉంటున్నా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయగలడని మీరు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎప్పుడు నిన్ను వర్ధిల్లాడు? యెహోవా యోసేపునకు తోడైందను కనుక అతడు వర్ధిల్లాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏం చేయగము? వర్ధిల్లదు. మీరు తప్పనిసరిగా వర్ధిల్లుతారు. యెహోవా అతనికి తోడైందను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడ్డ దేనిని గురించి విచారణ చేయకూడదు. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమవునట్లుగా చేశాడు. మీరు చేసే ప్రతి పని కూడా సఫలమవునట్లుగా చేయగల శక్తిమంతుడు ఆయన. ఈ వాగ్దానం వింటున్న ఒక చిన్న కీర్తన పాడుకొని మళ్ళీ కొనసాగిద్దాం. శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. బలియాపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఎరుడు నిలిచే కృపని ఫలించే వరమీయు నిలిచే కృపనీయు నీలో ఫలించే వరమీయు బలియాపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. బలియాపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల ఆయన చేయి మనం తోడుగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? 3 విషయాలు. ఒకటి, మనం ఫలిస్తాం, మన ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవుని చేయి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. తప్పనిసరిగా మీరు, మీ కుటుంబాలు, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించును గాక. రెండవదిగా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? బలపరచబడతాం. బలహీనులుగా ఉన్న నీవు బలపరచబడతావు.
కృంగిపోయిన నువ్వు లేవనెత్తబడతావు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయం తెచ్చేవాడు, ఆకలి గురిన వారికి ఆహారం ఇచ్చేవాడు, బంధించబడ్డ వారిని విడిపించేవాడు, విధవరాత్రులకు న్యాయకర్తగా ఉంటాడు, తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి కాపాడుతారని వాగ్దానం చేశాడు. ఆయన హస్తం తోడుగా ఉన్నప్పుడు ఆయన చేయముట్టుగా రోగి స్వస్థపడ్డాడు. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, దౌర్బల్యంతో బాధపడుతున్నారు, సంకటములన్నీ బాపువాడు నువ్వే ప్రభావాన్ని ప్రార్థిస్తుండగా మీ ప్రతి సంకటము ప్రతి వ్యాధులను మీరు బయటకు వచ్చుదురుగాక, స్వస్థతను పొందుదురుగాక. ఆయన గాయపడిన హస్తం మిమ్మల్ని ముట్టి స్వస్థపరచునుగాక. యెషయా 53:4-5 వచనాల్లో ఆయన పొందిన గాయముల చేత మనం ఏం పొందుతున్నాం? స్వస్థత పొందుతున్నాం. మూడవదిగా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? జారి పడకుండా నువ్వు కాపాడబడతావు. ఎందరూ ప్రభు చేయబట్టుకొని నాశపడుతున్నారు. ప్రభా నీ హస్తం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి, ఆయన నీ హస్తం నాకు తోడుగా ఉంచమని వాళ్ళు అర్థం చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఎడతెగక నీ చెయ్యి అతనికి తోడుగా ఉంటున్నాం. మేము కూడా ఎడతెగక ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మేము ప్రార్థించే మా భారమంతా నీ మీదే ఉందని, సమస్తము నీ మీదే ఆధారపడి మేము బ్రతుకుతున్నామని ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మేము పనిచేసేటప్పుడు నిర్లక్ష్యంగా కాకుండా, లేసిగా కాకుండా, బాధ్యతలన్నీ దేవుడు నా మీద పెట్టాడు, నేను బాధ్యతగా చేయాలనే మనసు మాకు దయచేయండి. యోసేపు ప్రార్థిస్తూ భక్తి కలుగున్నప్పుడు తన దేశంలో అతను దీవించాం, తన ప్రజలు కాని ప్రజల మధ్యలో ఆస్వాదించాం, తన భాష మాట్లాడిన వారి ప్రజల మధ్యలో అతను ఆస్వాదించాం. తన యజమానుడు చూడగలిగాడు. ప్రభా ఈ యవనస్తులకు దేవుడు తోడై ఉన్నాడు, నిజంగా ఈ యవనస్తురానికి దేవుడు తోడై ఉన్నాడని చెప్పుకునే రోజు రావాలి మా తండ్రి. ఈ ప్రజలు చేసిన ప్రయత్నాలు ఫలింపచేయి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అని వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించున్నారు. వారు చేయించిన ప్రయత్నాలు ఫలించాలన్న మీ దూతలకు ఆజ్ఞాపించారు. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతారైనా. ఎవరైతే అనారోగ్యం బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి ఈ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకున్నాయి. ప్రయాణం చేసి బయటకు వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చటం సాయం తెచ్చేయండి. ఆ ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసు క్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. భద్ర జరుపుల వారికి we wish you happy birthday to you, many more days of the day. God bless you. మీకు వాగ్దానము యెషయా 62:3 నీవు యెహోవా చేతిలో పోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా నీ చేతిలో అద్భుతమైనటువంటి పోషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నన్ను ఆశీర్వదించండి, దీవించమని వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. The Lord continue to bless you with a long life. ఈ వాగ్దానం వ్యక్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రవేశించి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించును గాక. ఆమేన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సామెత 3:33 వచ్చిన నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈ రోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రవహించి మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించును గాక. God bless you. Many more days of the day. God bless you.